హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నేనైతే ఎగ్ బాయిలర్ అయితే తీసుకున్నానండి. ఇదిగోనండి, ఎగ్స్ చక్కగా ఉడకబెట్టడానికి చాలా కన్వీనియంట్గా ఉంటుంది, చాలా బాగుంటుందండి. నేనైతే ఇప్పుడు దాన్ని ఎలా యూస్ చేయాలో చెప్తాను. చాలా అసలు మనం ఒక్కొక్కసారి స్టవ్ మీద ఎగ్స్ పెట్టేసి మర్చిపోతూ ఉంటాము, బాగా ఉడికిపోతాయి అట్లయితే అలా ఏం లేకుండా చక్కగా అది ఉడికిపోయిన వెంటనే అయిపోతుందండి. ఇప్పుడు దాన్ని ఎట్లా యూస్ చేస్తానో నేను చెప్తాను, చూడండి. ఇదిగోనండి, ఇదేనండి ఎగ్ బాయిలర్. ఇదిగో అది ఇక్కడ పెట్టేసుకుని చక్కగా ఇలా అయితే పెట్టుకున్నాను. ఇదిగో ప్లగ్ పెట్టేసుకుని ఇదిగో ఇది ఇస్తాడు, వాళ్ళే ఇస్తారు. ఇది ఈ కప్పుతో కప్పుడు నీళ్ళు వేయాలి. ఇదిగోండి, కరెక్ట్గా కప్పుతో కప్పుడు నీళ్ళు వేసి అవి ఇందులో వేసేయాలండి. ఇక్కడ అంతే, కప్పుతోటే వేయాలండి. మనం ఎక్కువ వేసినా కూడా ఇవి బయటకు వచ్చేస్తాయి, ఎక్కువ వేయొద్దు కూడా. ఇది ఇలా పెట్టేసేయాలి. పెట్టేసి మనకి ఎగ్స్ తీసుకుని ఆ ఎగ్స్ మనం ఒకటైనా యూస్ చేసుకోవచ్చు, రెండైనా యూస్ చేసుకోవచ్చు, మూడైనా యూస్ చేసుకోవచ్చు. నేను ఇక్కడైతే 6 ఎగ్స్ అవైలబిలిటీ ఇచ్చాడు. 6 ఎగ్స్ అయితే నేను అరేంజ్ చేస్తున్నాను, చూడండి. లైన్గా పెట్టేసుకుంటున్నాను ఈ హోల్స్లో. అది అయిపోయిన వెంటనే దానికి అదే ఆఫ్ అయిపోతుందండి. దానికోసం మనం ఏమి చూడక్కర్లేదు. అయిగానండి 6 ఎగ్స్ అయితే పెట్టేశాను. ఇదిగో క్యాప్ అయితే లైట్ చేసి క్యాప్ అయితే వేసేసుకోవాలి. వేసేసుకుని ఇదిగో స్విచ్ అయితే ఆన్ చేసేసానండి. దీన్ని ఒకసారి ఇలాగా స్టార్ట్ అయిపోయింది. స్టీమ్ అయితే అలా వచ్చింది, చక్కగా ఉడికిపోతున్నాయి, చూడండి. చాలా బాగుంటాయి. ఉడికిన తర్వాత ఒకసారి చూపిస్తాను. ఆగిపోయింది అన్నమాట. ఇదిగో ఎగ్స్ అయితే ఉడికిపోయినాయి, ఇది ఎలా తీసేసుకోవచ్చు. అదిగోనండి ఎగ్స్ అయితే అదిగోనండి, ఏమి కష్టం లేదు, చక్కగా వచ్చేస్తుంది. బాగుంటుందండి, చాలా త్వరగా అయిపోతుంది, నీట్గా అయిపోతుంది, మంచిగా ఉంది. ఓకేనండి, బాయ్, సీ యూ టుమారో.